నమస్తే, వెల్కమ్ టు పర్నింగ్ టాపిక్. ప్రపంచ దేశాల వాణిజ్యానికి గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగిసినా శాంతి చర్చలు మొదలైనా ఈ మార్గం గుండా నౌకల ప్రయాణం ఇప్పట్లో సాధ్యం కాదనే సంకేతాలు అందుతున్నాయి. ఇరాన్ మోహరించిన అత్యాధునిక సీ మైన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని సవాలుగా మారాయి. తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటాగన్ ఇచ్చిన నివేదిక అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు హర్ముజ్ లో ఏం జరుగుతోంది? ఇరాన్ వ్యూహం ఏంటి? పెంటాగన్ నివేదికలో ఉన్న సంచలన నిజాలేంటి? లెట్స్ వాచ్. పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. శాంతి వచనాలు వినిపిస్తాయనుకుంటే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు అమెరికా ఇరాన్ మధ్య వైరం మరింత ముదిరిపోయింది. ప్రపంచ దేశాల కన్ను ఉన్న హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఉద్రిక్తతలకు నిలయమైంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఇరాన్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. అమెరికా ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ ఇప్పుడు ఈ మార్గాన్ని ఆయుధంగా వాడుతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా ఈ సంక్షోభం తయారైంది. పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్న తరుణంలో పెంటగాన్ ఇచ్చిన నివేదిక షాకింగ్ గా ఉంది. హార్ముజ్ మార్గం ఇప్పట్లో క్లియర్ అయ్యేలా కనిపించడం లేదు. పెంటగాన్ తాజాగా వెల్లడించిన విషయాలు వింటే అమెరికా వ్యూహకర్తల్లో గుబులు మొదలైంది. పుండు మీద కారం చల్లినట్లు యుద్ధంతో పాటు ఇప్పుడు చమురు కొరత ప్రపంచాన్ని పట్టి పీడించనుంది. జలసంధిని పూర్తిగా పునరుద్ధరించడానికి మరో 6 నెలల సమయం పడుతుందని నివేదిక తేల్చేసింది. రహస్యంగా జరిగిన ఒక సమావేశంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఈ బాంబు లాంటి వార్తను పేల్చింది. హార్ముజ్ గుండా నౌకలు ప్రయాణించాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందేనని ఆ నివేదిక సారాంశం. కేవలం దౌత్యపరమైన వైఫల్యాలే కాదు, అక్కడ ఉన్న భౌతికపరమైన అడ్డంకులు భయపెడుతున్నాయి. ఇరాన్ వేసిన ఎత్తుగడలకు అమెరికా దగ్గర తక్షణ పరిష్కారం లేనట్టు కనిపిస్తోంది. శాంతి చర్చల కంటే యుద్ధ తంత్రాన్నే ఇరు దేశాలు నమ్ముకున్నాయి. పెంటగాన్ నివేదిక ఇప్పుడు అగ్రరాజ్యం ముందున్న పెద్ద సవాల్గా మారింది. అసలు సమస్య శాంతి చర్చలతో కాదు, నీటి అడుగున దాగి ఉన్న పేలుడు పదార్థాలతో ఉంది. గోడకు పెట్టిన సున్నం పోయినా కుక్క పెట్టిన తలకాయ పోదన్నట్లు ఇరాన్ తన పంతాన్ని సీమైన్ల రూపంలో ప్రదర్శిస్తోంది. జలసంధి అంతటా సుమారు 20కి పైగా అత్యంత శక్తివంతమైన మైన్లను ఇరాన్ అమర్చింది. ఇవి సాధారణ మైన్లు కావు. వీటిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు. గ్లోబల్ పొజిషనింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీతో వీటిని ఇరాన్ నియంత్రిస్తోంది. ఒక్క మైన్ పేలినా భారీ వాణిజ్య నౌకలు క్షణాల్లో సముద్ర గర్భంలో కలిసిపోతాయి. అందుకే నౌకాదళం అడుగు వేయాలంటే వణికిపోతోంది. ఈ మైన్లను క్లియర్ చేయాలంటే కనీసం 6 నెలల నిరంతర ఆపరేషన్ అవసరం. అప్పటి వరకు ఈ మార్గం గుండా ప్రయాణం మృత్యుతో ఆటలాడటమే. ఇరాన్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సరికొత్త సాంకేతికతను వాడుతోంది. అడవి పందికి పట్టాభిషేకం చేసినట్టు ఉంది ఇరాన్ వ్యవహారమని అమెరికా మండిపడుతోంది. కానీ ఇరాన్ మాత్రం తన దారి తనదే అని స్పష్టం చేస్తోంది. జీపీఎస్ కంట్రోల్ ఉన్న ఈ మైన్లను తొలగించడం పెంటగాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. వీటి ఉనికిని పసిగట్టే లోపే ప్రమాదం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోమని హెచ్చరిస్తోంది. తాము చెప్పినట్టు వినకపోతే సముద్ర గర్భమే శ్మశానమవుతుందని హెచ్చరికలు పంపుతోంది. డీల్ కుదిరితేనే మైన్ల తొలగింపుకు సహకరిస్తామని ఇరాన్ మెలిక పెడుతోంది. అప్పటి వరకు హార్ముజ్ మార్గం ఒక నిషిద్ధ ప్రాంతంగానే ఉండబోతోంది. శాంతి చర్చలు పట్టాలెక్కుతాయనుకుంటే అహంకారం అడ్డు తగులుతోంది. ముందు వెనక చూసుకోకుండా చెరువులో దూకినట్టు ఇరు దేశాలు గొడవను తారాస్థాయికి చేర్చాయి. అణు ఒప్పందంపై పట్టు వదలని ఇరాన్ అమెరికా డిమాండ్లను తుంగలో తొక్కింది. కాల్పుల విరమణ కోసం జరిగిన ప్రయత్నాలన్నీ నీటిమూటలయ్యాయి. ట్రంప్ చేసిన ప్రకటనలపై ఇరాన్ సెటైర్లు వేయటం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. యుద్ధం ముగిసిన తర్వాతే మైన్లను తొలగిస్తామన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే అప్పటి వరకు ఇంధన ధరలకు రెక్కలు రావాల్సిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. అగ్రరాజ్యం తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే ఇరాన్ తన ప్రాబల్యాన్ని తగ్గించుకోమని చెబుతోంది.
సముద్రపు మైన్లు ఏవో కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. వీటికి దశాబ్దాల చరిత్ర ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదం జరిగిన తర్వాత మేల్కోవడం కంటే ముందే జాగ్రత్త పడటం ఉత్తమం. 14వ శతాబ్దంలో చైనాలో వీటి వాడకం మొదలైందని చరిత్ర చెబుతోంది. అమెరికన్ సివిల్ వార్ నుంచి ప్రపంచ యుద్ధాల వరకు వీటి ప్రభావం ఎంతో ఉంది. వియత్నాం, కొరియా యుద్ధాల్లోనూ సీ మైన్లు కీలక పాత్ర పోషించాయి. తాజాగా రష్యాను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ వీటిని వాడటం చూశాం. ఇప్పుడు హార్మూజ్ లో ఇరాన్ వీటిని ఒక రక్షణ కవచంగా మార్చుకుంది. ఒక్కో మైన్ ఒక్కో అణుబాంబులా నౌకల కింద పొంచి ఉంది. అందుకే మైన్ల తొలగింపు ఆపరేషన్ చాలా ప్రమాదకరంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా మారింది. స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అమెరికా డిమాండ్ చేస్తుంటే హార్మూజ్ మాదే అని ఇరాన్ భీష్మించుకుంది. దౌత్య ప్రయత్నాలు ఫలించక రెండో దఫా చర్చలకు ఇరాన్ నిరాకరించింది. ఫలితంగా అనిశ్చితి మేఘాలు విడిపోవడం లేదు. 6 నెలల పాటు చమురు సంక్షోభం కొనసాగితే సామాన్య ప్రజల జీవనం దుర్భరమవుతుంది. అగ్రరాజ్యాల పంతాల మధ్య సమిదలవుతోంది మాత్రం సామాన్య ప్రపంచమే. యుద్ధం ముగిసి మైన్లు తొలగిపోయి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి. ట్రంప్ ప్రకటనలను ఇరాన్ ఎగతాళి చేస్తోంది. హార్మూజ్ తమ గడప అని, అక్కడ ఎవరి సహకారం లేకుండా తామే చక్రం తిప్పగలమని ఇరాన్ బాహాటంగానే ప్రకటిస్తోంది. ఫిబ్రవరి 28న మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అటు దౌత్య ప్రయత్నాలు విఫలం కావటం, ఇటు టెక్నికల్ సవాళ్లు వెరసి హార్మూజ్ రూట్ క్లియర్ అవటానికి మరో 6 నెలల నిరీక్షణ తప్పేలా లేదు.